మొన్న మనం ఒక 5 రోజుల పాటు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకొని బస్తీలన్నీ తిరిగి ఎక్కడ ఏ పరిస్థితి ఉంది ఒక నిర్ణయానికి మనం వచ్చినాం. శుభ్రంగా చక్కగా ఉండాలి, నిర్మాణాలైనా ఏదైనా ఒక క్రమ పద్ధతిలో జరగాలి, ఇండ్లు లేని పేదలందరికీ ఖచ్చితంగా ఇండ్లు కట్టాలి, చాలా చక్కటి పద్ధతిలో మంచినీళ్ళు రావాలి అని మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అయితే మన జంట నగరాలకు సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి 23 మంది ఎమ్మెల్యేలు మనకున్నారు. దాదాపు ఒక 5-6 పార్లమెంట్ మెంబర్లు అంటే ఎంపీలు కూడా మనకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా వరకు వాళ్ళు కూడా చూసి పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నారు. వాళ్ళకు కూడా అన్ని విషయాలు అర్థమైనాయి. వాళ్ళతోని దాదాపు 2 సార్లు నేను మీరు పేపర్లలో టీవీలలో కూడా చూడవచ్చు, చాలా పెద్ద ఎత్తున 5 గంటలు 6 గంటలు సమావేశం కూడా అయినాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మన భారతదేశంలో వేరే సిటీలలో ఎట్లా చేస్తున్నారు, నిజంగా మనం అనుకున్నట్టు ఈ ఇల్లు కూలగొట్టిన చెత్త కానీ రోజువారీగా మన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి చెత్త కానీ సరి అయిన పద్ధతిలో పోయి మన బస్తీలు, మన నగరం, మన రోడ్లు శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి, కరెంటు మంచిగా రావాలి, ఇండ్ల మీద నుంచి ఉన్న తీగలను తీసేయాలి, దానికి ఏం చేయాలి, ఇప్పుడు ఉన్న రోడ్లను కొద్దిగా పెద్దగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి, మన చిలుకలు కూడా నాలా ఏదైతే ఉందో అట్లాంటి నాలాలు ఉండి దుర్గంధం వచ్చి వాసన వచ్చి భరించరాకుండా ఉంటే ఆ నాలా మీద చాలా ఇండ్లు పేదవాళ్ళు కట్టుకున్నారు, దాని గురించి ఏం చేయాలి, ఏం స్టెప్ తీసుకోవాలి, అట్లనే మంచినీళ్ళు కూడా మనకు మంచిగా సరఫరా అయ్యేటట్టు మన నగరానికి కృష్ణానది నుంచి కానీ గోదావరి నుంచి కానీ వచ్చేటువంటి నీరు ఎంత, వాస్తవంగా మన అవసరం ఎంత, ఇప్పుడు ఇంకా తెస్తున్న మన ఇంజనీర్లు మన అధికారులు చేస్తున్న కష్టమేంది, ఇంకా దానికి అదనంగా ఏం చేయాలి అనే విషయాలు కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఢిల్లీలో, నాగ్పూర్లో, మన దేశ రాజధాని ఢిల్లీలో, మన పక్కనే ఉండే మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణాలలో ఈ చెత్త నుంచి కరెంటు ప్రొడ్యూస్ చేయడం కానీ, ఈ బిల్డింగులు కూలగొట్టిన చెత్త నుంచి మళ్ళీ బిల్డింగులు కట్టడానికి అవసరమైన కంకర, ఇసుక తయారు చేయడంలో కానీ అక్కడ చాలా బాగా చేస్తున్నారు. ఢిల్లీ మనకంటే కూడా పెద్ద పట్టణం కాబట్టి అందరు పోయి చూసి రావాలని చెప్పి ఒక నిర్ణయం చేసినాం. మన కమిషనర్ గారు మొత్తం మన నగర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు కూడా మొన్న నిన్న 2 రోజులు అదే పర్యటనలో ఉన్నారు. మొన్న ఢిల్లీలో ఉన్నారు, నిన్న మొత్తం అంతా దినమంతా నాగ్పూర్లో ఉన్నారు. ఉండి వాళ్ళు చేసింది ఏంటంటే వాస్తవంగా ఇక్కడ చెత్త ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు, ఎన్ని ఇండ్లకు ఒక రిక్షా ఉండాలి, ఎన్ని ఇండ్లకు ఒక ఆటో రిక్షా ఉండాలి, దీన్ని తీసుకుపోవడానికి ఎన్ని లారీలు ఉండాలి, దీన్ని అంతా కూడా ఏం చేయాలని చెప్పి అక్కడ ఎట్లా చేస్తున్నారు, అక్కడ జరుగుతున్న తప్పులేంది, మనం వాళ్ళకంటే ఇంకా బాగా చేసుకోవడం అనుకున్న మార్గాలు ఏందని చెప్పి మొత్తం నిన్నటి వరకు దాన్ని అధ్యయనం చేసి స్టడీ చేసి నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు. మనం ఏదైతే ఒక పట్టుదలగా నిర్ణయం తీసుకున్నామో ప్రతి నెల ఖచ్చితంగా 17వ తేదీన మనం అందరం సమావేశం కావాలి, ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు రావాలి, మొత్తం అంతా కూడా భవిష్యత్తు కోసం ప్రిపేర్ కావాలని మనం అనుకున్నాం. ఇప్పుడే కమిషనర్ గారితో వస్తూ ఉంటే మరి ఏ డేట్ మీటింగ్ పెట్టుకుందాం, మీరంతా చూసి వచ్చారు కదా అంటే 19వ తారీఖు నాడు 2 గంటల నుంచి మొత్తం మీటింగ్ పెడదామని చెప్పి నిర్ణయం కూడా జరిగింది. ఈ నెల 19వ తేదీన మన మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లోపల 2 గంటల నుంచి మళ్ళీ మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్లో కంప్లీట్గా నిర్ణయాలు జరిగిపోతాయి. దాని తర్వాత నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే లాస్ట్ టైం నేను ఏదైతే మీకు చెప్పినో ప్రతి ఇంటికి 2 చెత్త బుట్టలను మున్సిపాలిటీ వాళ్ళే మీకు సప్లై చేస్తారు. 2 డిఫరెంట్ రంగులలో ఉంటుంది. ఒక దానిలో తడి చెత్త వేయాలి, ఇంకో దానిలో పొడి చెత్త వేయాలి మనం అనుకున్నాం. ఆ ప్రకారంగా రోజు విజిల్ కొట్టుకుంటూ లేదా హారన్ ఇచ్చుకుంటూ లేదా ప్రత్యేకమైన శబ్దం వచ్చేటట్టు ఆ ఆటోలు బస్తీలకు వస్తాయి. మనం ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న చెత్తను తీసి బయట పెట్టినట్టయితే ఆ ఆటో వెంబడి వచ్చే మనుషులు ఏదైతే ఉన్నారో దాన్ని తీసుకొని ఆటోలో కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఈ ప్రకారంగా చెత్త అంతా పోతుంది. ఇక్కడి నుంచి పోయిన తర్వాత మధ్యలోనే కొన్ని సెంటర్లలో లారీలు ఉంటాయి. ఆ చెత్త కొంచెం మళ్ళీ దగ్గర పోసి
కుప్ప చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎత్తి మళ్ళీ తీయడం కంటే సీదా కొంచెమైనటువంటి దాన్ని ఆటోలో నుంచి లారీలో పోషిస్తారు. లారీ చక్కగా పోయి ఎక్కడైతే సాఫ్గా ఉన్నో అక్కడికి పోతుంది. అక్కడికి పోయిన దానిలో కొంత ఎరువు తయారవుతుంది, కొంతనేమో కరెంటు తయారు కావడానికి వాడతారు. ఈ ప్రకారంగా చక్కటి పద్ధతులలో చెత్త అనేది లేకుండా తయారవుతుంది. మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను వస్తుంటే నేను కూడా చూసిన 2-3 చోట్ల చూసిన. నేను పాత ఇండ్లు కూలగొట్టి కొత్త ఇండ్లు మనం కట్టుకుంటూ ఉంటాం. ఆ కూలగొట్టిన దాన్ని ఎక్కడ పారబోయానో అర్థం కాదు. మనం ఎవరికో ఇచ్చేస్తాం, వాడు తీసుకుపోయి ఆడ ఖాళీ ప్లాట్ ఉంటే ఆడ పోసేస్తాడు. అదంతా కూడా సిటీలో గలీజ్ కనపడతా ఉంటుంది. ఆ పద్ధతి కూడా మంచి మెషిన్స్ వచ్చినాయి. దాన్ని తీసుకొని పోయేటట్టు ₹1 కూడా ప్రజలకు ఖర్చు లేకుండా ఫోన్ చేస్తే బండ్లు వచ్చి దాన్ని తీసుకొని పోయేటట్టు కూడా మనం తయారీ వ్యవస్థ చేసుకుంటున్నాం. 19వ తేదీ నాడు ఈ నిర్ణయాలన్నీ కూడా జరుగుతాయి. ఇక ఈ నాలాల సంగతి అంతటా కూడా మన నగరంలో చిలకలగూడ లాంటి నాలాలు 379 కిలోమీటర్ల నాలాలని అన్ని చిన్నవి పెద్దవి కలిపితే ఆ నాలాల మీద పాపం పేదవాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఎక్కడనో ఇల్లు కట్టాలి. వాళ్ళని తీసి బజార్ నేస్తే వాళ్ళ బతుకులు ఆగమైంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ప్రత్యామ్నాయమైన స్థలం చూపించి మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి దాన్ని చెయ్యాలి. ఆ విధంగా నాలాల యొక్క కార్యక్రమం మొదలవుతుంది. అది ఒక్కరోజుతోనే అయ్యేది కాదు. ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిప్పల పడితే ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ బాధ కూడా మనకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. దానికి ప్రభుత్వం ఇప్పుడు రెడీగా ఉంది, కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నది. ఇకపోతే పేదలకు ఇల్లు కట్టించే విధానం మీ అందరికి తెలుసు. నేను చెప్పిన ఈ ప్రాంతం వాళ్లకు 2-3 ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఒకటికి యూనివర్సిటీలో జాగా ఉంటుందేమంటే కొంతమంది దాని మీద లొల్లి తయారు చేస్తూ ఉన్నారు. మీరందరూ పేపర్లలో కూడా చూస్తూ ఉన్నారు. మీరు చేయంగా నేను కూడా తిట్లబడతా ఉన్నా. పర్వాలేదు, ఎన్ని తిట్టినా ఏం బాధ లేదు, మీకు ఇండ్లు కట్టియాలి, అది నా బాధ్యత. రైల్వే డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈ చిలకలగూడ పరిసరాలలో కొంత రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆస్తులు జాగాలు ఉన్నాయి. వాళ్ళకి కావాలంటే మీకు వేరే జాగాలో మంచి జాగా ఇస్తాం, ఇక్కడ మా ప్రజలకు అవసరం ఉందని చెప్పి ఒక 10 ఎకరాలు మనకు దొరికినా కూడా 6 అంతస్తుల బిల్డింగ్ లిఫ్ట్లు పెట్టి కట్టి మన పేదోళ్ళందరూ కూడా మనం ఇక్కడనే ఇచ్చుకోవచ్చు. తప్పకుండా దాన్ని మీకు షార్ట్ పీరియడ్నే నేనే వచ్చి దాన్ని అంతా మీకు సర్టిఫికెట్లు ఇచ్చి ఆ ఇండ్లు కూడా స్టార్ట్ చేస్తా. అవసరం వస్తే 5 కోట్ల ఎకరం భూమి కొనైనా సరే దాన్ని అక్కడ ఏర్పాటు చేపిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఇండ్లు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నేనే ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి మీకేమో డక్కా ఉండదు. నేనే వస్తా కాబట్టి గ్యారంటీగా ప్రతి నెల 100% ఆ పని కూడా నేను చేయిస్తా. మళ్ళీ మీ ఎమ్మెల్యేనే మీకు ఇక్కడ రాష్ట్రంలో మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పవర్ఫుల్ మనిషే కాబట్టి మీ పనులు ఆగాయి, ఖచ్చితంగా చాలా బాగా స్పీడ్గా జరుగుతాయి. అయితే నేను మన వాళ్ళని అడిగిన ఇప్పుడు మన సత్యనారాయణ గారు ఈఎన్సీ గారు నాతో ఉన్నారు, మన వాటర్ వర్క్స్ మెట్రో వాటర్ వర్క్ వాళ్ళు. అట్లనే మన దాన్చంద్ గారు ఈఎన్సీ గారు కూడా నాతో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగిన నేను ఏమైనా అయింది. ఇప్పుడు మన అమ్మాయి కూడా ఉంది ఐఏఎస్ అధికారి, యువ అధికారి. అడిగితే వాళ్ళు ఏమంటారంటే కొంత ఎఫెక్టివ్ అయింది సార్, కొద్దిగా అంత చేయగలిగినాం, కానీ ఎక్కువ ఆటోలు లారీలు ఇంకా పెడితే తప్ప కాదని చెప్పిండ్రు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, 19వ తేదీ నాడు ఖచ్చితంగా దీని మీద నిర్ణయాలు జరుగుతాయి. దాని తర్వాత చాలా కొత్త రకమైనటువంటి పద్ధతిని మీరు అందరు చూడబోతారు. వస్తుంటే నేను వస్తున్నాను ఇంత బ్లీచింగ్ పౌడరో తెల్లడు ఏదో పోసిండ్రు, కానీ చూస్తే మాత్రం అది కడుపు ఉన్నది ఆయనతో బయటపడేటట్టున్నది, భయంకరంగా పాడైంది. అది పోవాలంటే ఇప్పుడు గతి కూడా లేదు, గననే కొంచెం వాళ్ళే వేయాలి, ఉన్నదే గది కాబట్టి. ఇప్పుడు నేను కమిషనర్ గారు అడిగితే చెప్పిండ్రు, నాగపూర్ సిటీలో ఇట్లాంటి చెత్త కుండీలు దాదాపు 1000-1100 ఉండాడ. వాళ్ళన్నీ తీసేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది బుట్టలు ఇచ్చి ప్రజలకు అలవాటైన కొద్దిగా చెత్త బయటేసే అవసరం పోయినా కొద్దీ వాటిని తీసేస్తూ ఉన్నారు. లేకపోతే అది కూడా లేకపోతే ఏంటంటే రోడ్డు మీద వేస్తే అంత కంపులు వేసిపోతుంది. కాబట్టి అది మీకు అలవాటు అయ్యేదాకా అవి కనపడతాయి. నాగపూర్లో 1100 ఉన్నటువంటి ఏవైతున్నాయో ఇప్పుడు 150కి వచ్చేసినాయి. కొన్ని ఏరియాలో మాత్రం మిగిలిన దగ్గర చెత్త కుండీలన్నీ మాయమేని వాళ్ళ పట్టణం మంచిగా కనబడతా ఉంది. మన పట్టణం కూడా అట్లే మంచిగా కనపడాలంటే ఈ బుట్టలు వచ్చి, ఆటో రిక్షాలు వచ్చి, కొత్త సైకిల్ రిక్షాలు వచ్చి ప్రతిరోజు చెత్తకి ఇంత కాగితం కూడా బజారు మీద పడకుండా తీసుకుంటే అవి మాయమైపోతూ ఉంటాయి. ఇది సెట్ కావాలంటే ఒక్క నెల రోజుల్లో ఒక్క మన బౌద్ధ నగర్లో కాదు, మన పార్సిగుట్టలో కాదు, మొత్తం హైదరాబాద్ సిటీ నిండా దాదాపు 2500 ఆటోలు మీకు అవి మీ ముందరికి రాబోతూ ఉన్నాయి. మంచి ట్రాలీ ఆటోలు, 4 గేర్ల ఆటోలు, చాలా ఎక్కువ మోతాదులో చెత్తను తీసుకుపోయి సుమారు 2500 ప్రారంభంలో మీ ముందుకు రాబోతాయి. వాటన్నిటిని కూడా మీరందరూ చూడబోతారు. మీరు బాగా దాన్ని వాడుకోవాలి. మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం, నిన్నగాక మొన్న అనుకున్నాం
ఇన్నేళ్ల నుంచి ఉన్నది ఈ దరిద్రం, ఇలా కొత్తది కాదు. ఏకదం బొమ్మంటే కూడా తెల్లారే వరకు పోదు. మెల్లగా మెల్లగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే 2 నెలలు 3 నెలలు 4 నెలల నాటికి బ్రహ్మాండంగా మంచిగా అవుతాం. మనం అన్నం వండుకోవాలంటే కూడా కూరగాయలు కొయ్యాలి, నీళ్లు పెట్టాలి, పొయ్యి మీద బియ్యం వేయాలి, మరి దాన్ని కలపాలి, గంజి వార్చాలి. ఒక అర్ధగంట తిప్పల పడితే కానీ అన్నం కూడా కాదు, ఇంకో పావు గంట తిప్పల పడితే కానీ కూర చారు కాదు. అయితేనే మనం తింటాం. ఒక గంట సేపు తిప్పల పడితే వండుకొని తినగలుగుతాం. అట్లనే ఈ పని కూడా మన ఇంట్లో వంట పని ఎట్లుంటుందో మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాం, తెలుసుకున్నాం వాస్తవాలు ఏంటి, ఎట్లా ఉంది అని తెలుసుకున్నాం. నేను అధికారులను అడిగిన, ఇక్కడ మంచినీళ్ళు ఎట్లా ఇస్తున్నారంటే దినం తప్పి దినం ఇస్తున్నాం, గంటన్నర ఇస్తాం సార్, పొద్దుటి పూటనే ఇస్తున్నాం, రాత్రి పూట లేదు అని చెప్పినారు. చాలా సంతోషం. ఇంకా కూడా కొద్దిగా పెంచమని చెప్తాం. ఇప్పుడు మన కృష్ణానది నుంచి ఇంకా కొన్ని నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఇంకొక 45 MGల నీళ్లు షార్ట్ పీరియడ్లో మనకు రాబోతూ ఉన్నాయి. అవి వస్తే ఇలా మీకు గంట ఇచ్చే బదులు ఇంకో అర్ధగంట ఇంకో గంట సేపు కూడా పెంచేటువంటి ఆస్కారం ఉంటుంది. దాన్ని చేస్తూ ఉన్నారు. మెయిన్ పనులు ఏవైతున్నాయో పద్మారావు గారు చూస్తున్నారు. 2 మెయిన్లు చేసినట్టయితే మనకు చాలా బాధపోయే అవకాశం ఉంటుంది. ఈ మురుగునీళ్ళు మంచినీళ్ళ నల్లాలు కూడా మనం కలిసేది చూసినాం. అది కలవద్దు, మంచిగా ఉండాలని మనం అనుకుంటే తప్పకుండా దానికి వ్యవస్థ వేరు చేయాలి. అది కూడా తెల్లారటాలకు కాదు, కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ తవ్వాలి, ఇండ్లు అడ్డం ఉంటాయి, పైప్ లైన్లు వేయాలి. కాబట్టి దానికోసం కూడా చేసుకోవాల్సినటువంటి అక్కర ఉంటుంది. కొన్ని రోడ్లు మన బౌద్ధనగర్ డివిజన్లో 80 ఫీట్ల రోడ్డు చేసుకునే అవసరం ఉంది. కొన్ని మిగిలిన సందులు ఉన్న కొన్ని పెద్ద రోడ్లు చేసుకుంటే రావటానికి పోవటానికి మంచిగా ఉంటుంది. మీకు ఇదే ప్రాంతంలో కొంచెం కూరగాయల మార్కెట్లు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నేను ఆలోచిస్తూ ఉన్నా. వాటన్నిటిని తయారు చేసి వచ్చే నెల మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు అవకాశం ఉంటే 15 రోజులనే మళ్ళీ ఒకసారి మీ దగ్గర నేను వస్తా కావచ్చు. వచ్చిన తదనంతరం ఆ బుట్టల పంచుడు ప్రారంభమవుతుంది. వస్తే నేను పద్మరావు కలిసి మళ్ళీ ఆ రోజు వస్తాం. నెల నాటికి మటుకు మీకు పని కావడం స్టార్ట్ అవుతుంది. ఆటోలు రావడం, మీరు బుట్టలు వాళ్ళకి అప్పచెప్పడం, మళ్ళీ వాపసు తీసుకోవడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇచ్చినాం కొన్ని రోడ్లు కావాలంటే ఒక 4 కోట్ల రూపాయలు మంజూరు కూడా చేసినాం. ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు పనులు అవుతాయి. ఇక మీకు తెలుసు కదా, గవర్నమెంట్ అంటే శాంక్షన్ చేయాలి, టెండర్ పిలవాలి, ఆ పని చేసే టైం రావాలి, టైం పడుతుంటుంది. ఒక 4 కోట్ల రూపాయలు మీ రోడ్ల గురించి మంజూరు చేసినాం. అవన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా మంచిగా చేస్తారు. వాటన్నిటిని చేసుకుంటూ మనం ముందుకు పోవాలి. పట్టుబట్టి నేను ఆ రోజు కూడా చెప్తున్నా, మళ్ళీ మీ అందరితో కోరుతున్నా, మా అన్నదమ్ముల కంటే కూడా ఈ విషయంలో మా అక్క చెల్లెలదే పెద్ద చేయి ఉండాలి. మీరు ఇల్లుని ఎట్లా శుభ్రం పెడతారో, పిల్లలను శుభ్రంగా స్నానం చేయించి బడికెట్లా పంపిస్తారో, మన సిటీని బాగు చేసే దానిలో కూడా మీరే ముందటికి రావాలి. మీరు కొంగు నడుముకు చుట్టి పిడికిలు ఎత్తితేనే ఈ చెత్త దరిద్రాన్ని మనం తరిమేయగలుగుతాం. మీరు మహిళా లోకం ముందుంటేనే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఎక్కడ మహిళలు ముందడిగేసిపోయినరో అక్కడ బ్రహ్మాండంగా సిటీలు మంచిగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. మనం మంచిగా బతుకుదామని ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. కొద్దిగా టైం పడుతుంటుంది. దీనిలోనే మనం తొందరపడి ఏమైనా జల్ది కాకపోయినా ఆగమాగం కాకుండా ఏది చేసినా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోదాం. ఆ విధంగా ముందుకు పోదాం. మనం విజయం సాధిస్తామని నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. నా అకౌంట్ నుంచి కానీ నా దీంట్లో నుంచి కానీ 50 లక్షలు డ్రా చేస్తే నేను రాజీనామాకు సిద్ధం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అది జగన్మోహన్ రెడ్డి మీడియాలో జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు.